హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో దిస్ ఈజ్ హిమాటంకాని. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నా ఛానల్లో మీరు లైఫ్ స్టైల్కి సంబంధించిన ప్రతి వ్లాగ్ని చూడొచ్చు. ఐ హోప్ మీకు నా వీడియోస్ నచ్చుతాయి. సో ఒక్కసారి ఛానల్ అంతా చూడండి. సో నేనైతే ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయిపోయాను అండ్ రేపు నేను ఇండియా వెళ్ళిపోతున్నాను. సో దిస్ ఈజ్ మై లాస్ట్ డే ఇన్ రష్యా, సింఫరపూల్. సో ఈ రోజుని ఒక బ్లాగ్ కింద తీద్దామని అయితే నేను ప్లాన్ చేశాను. లెట్స్ సీ ఎలా అవుతుందని. సో ప్రెజెంట్ అయితే టైం వచ్చేసి 1 అరౌండ్ అవుతుంది. ఐఎమ్ గోయింగ్ టు కలెక్ట్ మై డిప్లొమా. సో దాన్ని ట్రాన్స్లేషన్కి ఇచ్చానమాట. సో అది కలెక్ట్ చేయడానికి వెళ్తున్నాను. దెన్ ఆఫ్టర్ ఐ విల్ కంటిన్యూ మై బ్లాగ్. సన్నీగా ఉంది, లైక్ ఎండ నన్ను స్ట్రైక్ చేస్తుంటే ఆ మంట నాకు తెలుస్తుంది. ట్యాన్ అవ్వద్దని చెప్పి ఫుల్ హ్యాండ్ చేసుకుంటాను. వేడిగా ఉంటుందేమో ఏమో చూడాలి. ఓకే, ప్రజెంట్ అయితే నేను డీన్స్ ఆఫీస్కి వెళ్తున్నాను. లెట్స్ గో. 2:30 తర్వాత రమ్మనింది. నేను లంచ్ బ్రేక్ అన్నది మర్చిపోయా. సో మీన్వైల్ మెగానం వెళ్ళి నాకు కొన్ని పనులు ఉన్నాయి అక్కడ కానివ్వాల్సినవి, లాస్ట్ అండ్ ఫైనల్గా. సో వెళ్ళి తినేసి, ఆఫ్కోర్స్ లాస్ట్ అండ్ ఫైనల్ అంటే ఇంకా అయ్యే కదా ఫుడ్. సో తినాల్సినవి ఉన్నాయి, తినేసి వస్తాను. చెప్పాను కదా మ్యామ్ 2:30 తర్వాత రమ్మనిందని. సో చాలా ఆకలి అయితే వేస్తుంది. మెగానం వెళ్ళాలి నేను. సో మీన్వెల్ 2:30 లోపు ఏమైనా ఒక పఫ్ తినడానికి నేను పూజ అయితే వెళ్తున్నాను. పూజ వెళ్ళి దాని తర్వాత డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని దెన్ ఐ విల్ గో టు మెగానం. ఆఫ్టర్ నిజంగా సిఎఫ్సి తర్వాత 3.5 hours కుస్తీ పడితే మాకు మా డాక్యుమెంట్స్ వచ్చినాయి. సో ఫైనల్లీ వీఆర్ డన్ విత్ ద డాక్యుమెంట్స్ అండ్ ఆల్. ఐ రిసీవ్డ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మెగానం అయితే వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి. సో లెట్స్ గో. సో మేము కునాఫా తినడానికి అయితే వచ్చాము. కేక్ కూడా ఆర్డర్ చేసేసాము. లెట్స్ వెయిట్. అండ్ ఇది నా లాస్ట్ అనుకుంటా కునాఫా. ఇట్స్ ఫైన్. కునాఫా తినేసాం. తిన్నాక వీ కేమ్ హియర్ టు బై సమ్ గ్రోసరీస్. రేపు ట్రావెలింగ్ ఉంది కదా దానికనేసి. సో నేనైతే బనానాస్, కొంచెం కుకంబర్ అండ్ రైస్ అది పెట్టుకోవడానికి బాక్సెస్, కర్డ్ అయితే తీసుకున్నా. ఇంకా ఇక్కడ షాపింగ్ ఇదే లాస్ట్. ఏమో స్లోగా ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తుంటే ఆ ఫీలింగ్ వస్తుంది. రేపటికి కావాల్సినవి కొనేసాను. ఇంకా తిరగాల్సిన ప్లేసెస్ అయితే ఏం లేవు. లెట్స్ సీ ఏమైనా వస్తే ఇన్కమ్, లేదంటే ఇంకా డైరెక్ట్ రూమ్కి వెళ్ళేసి సర్దుకోవడం లాంటివి చేయాలి. ఇంకా లాస్ట్ మూమెంట్ అండ్ ప్రిపరేషన్స్ ఉన్నాయి. రేపు పులిహోర తిందాం అనుకుంటున్నా. సో పులిహోరకి చింతపండు జ్యూస్ అయితే చేయాలి, తాలింపు ప్లేస్ అది చేసేస్తే రేపు మార్నింగ్ కుక్కర్లో రైస్ పెట్టేసి మార్నింగ్ లేచి రైస్ పేస్ట్ కలిపేసుకొని తినడమే. అంతే గాయ్స్, అయిపోయింది. నా మాటలు మీకు వినిపిస్తున్నాయా? ఫుడ్ షాపింగ్ అయిపోయిన వెంటనే వీ వెంట్ ఫర్ దిస్ విండో షాపింగ్. సో అలా షాప్కి అయితే వచ్చాను. సో లాస్ట్ డే చేయాల్సిన లిస్ట్లో ఒకటైతే ఉండిపోయింది. దట్ ఈజ్ హ్యావింగ్ ఐస్ క్రీమ్ అనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్గా నా ఫేవరెట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే నేను తినేసాను. దాని తర్వాత ఇంకా వెళ్ళిపోతున్నాము. అండ్ మాల్ అంతా ఒకసారి వీడియో తీద్దాం అనుకొని ఒక లాస్ట్ క్లిప్ లాగా తీసాను. సో డన్ విత్ ద షాపింగ్. ఇప్పుడు మేము మా రూమ్స్కి అయితే వెళ్తున్నాం. వెళ్ళాక షుడ్ ప్యాక్ ఫుడ్ అంతే. నీకు ఒక విషయం తెలుసా, శక్తివకర్ నుంచి నేను వచ్చేసినప్పుడు కూడా ఐ సా జెట్. యా, ఫైనలీ షాపింగ్ ఆల్ డన్. అండ్ అది చూడు, అది చూస్తుంది నువ్వు వేలు పెట్టావని, ఎందుకు వేలు పెట్టిందని. వీడికి కూడా ఫైనల్ గుడ్ బై రేపు చెప్దాం. సో వీడి కాదంట, అది అంట. బట్ యా, ఎవ్రీథింగ్ ఈజ్ డన్ షాపింగ్. సో వెయిట్ చేసి
ఇంకా రేపటితో ఎవ్రీథింగ్ ఈజ్ డన్ అండ్ డస్టెడ్. అది చూడు, మీరు ఏం చేస్తున్నారని అది కూడా చేస్తుంది. నువ్వు కనబడవలేవే. I can't hide also fully because I have touched him. ఓకే బై. సో రూమ్ వచ్చేసాము అండ్ ఇప్పుడు ఫుడ్ ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి. ఆల్రెడీ టయర్డ్. ఐ థింక్ సో పులిహోర పులుసు అయితే రెడీ అయిపోయింది. రైస్ కూడా అక్కడ రెడీ అయిపోతుంది. లెట్స్ మిక్స్ అండ్ ప్యాక్. అండ్ ఆల్రెడీ కర్రీ అయితే ప్యాక్ చేసేసాను. 12 అయింది గాయస్, బట్ స్టిల్ నేను కుక్ చేస్తున్నాను ఫర్ మై టుమారో. లెట్స్ సీ. ఓకే, యాజ్ యూ కెన్ సీ మొత్తం రేపటికి మ్యాక్సిమం ప్యాక్ చేసేసాను. అండ్ కొంచెం ఉంటాయి మీటింగ్. ఇంకా ఐ షుడ్ డూ బాత్, దెన్ ఐ షుడ్ స్లీప్. ప్యాకింగ్ అంతా డన్. అండ్ కొంచెం కారంగా ఉంది ఇది, బట్ ఇట్స్ ఫైన్. సో ఫార్ అయితే రష్యాలో నా లాస్ట్ డేని ఇలా గడిపాను అన్నమాట. మ్యాక్సిమం నేను గుర్తుపెట్టుకోవాలనుకున్నాయని రికార్డ్ అయితే చేసుకున్నాను. లెట్స్ సీ. అండ్ నవ్ ఐఎమ్ సో హంగ్రీ. సో తిన్నాక ఇఫ్ ఐ రిమెంబర్ ఐ విల్ రికార్డ్. ఓకే, సో మొత్తం ప్యాకింగ్ అయిపోయింది. ఫుడ్ ప్యాకింగ్ అయిపోయింది. లగేజ్, క్యాబిన్ బ్యాగ్, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. అండ్ లైటింగ్ లేదని నేను ఇట్లా కింద పెడుతున్నాను. బట్ యా, సో ఫార్ అయితే మొత్తం అంతా డన్. సో టైం వచ్చేసి 2 అవుతుంది, అందుకని హాట్ వాటర్ రావట్లేదు. సో బాతింగ్ రేపటికి పోస్ట్పోన్ చేసేసాను. సో ఐ హ్యావ్ నో వర్క్ టు డూ టుడే. సో ఫార్ ఒక మూవీ డౌన్లోడ్ చేసుకోలేదు, ఏమీ చేసుకోలేదు. సో ఓన్లీ డిపెండింగ్ ఆన్ సాంగ్స్. సో యా, చూద్దాం ఏమవుతుందో. ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను, ఎప్పుడు చేయాలైంది, ఫస్ట్ టైం చేసుకున్నాను. చూడాలి ఏమవుతుందో. అండ్ యా, దిస్ ఈజ్ మై వీడియో. ఐ హోప్ మీకు నా వీడియో నచ్చుంటుంది. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. And yeah, thank you for watching. Bye.